వెల్కమ్ టు టుడేస్ అన్బాక్సింగ్ వీడియో. ఈరోజు ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే కార్ మొబైల్ ఫోన్. ఇది కొంచెం ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఇదేంటంటే నాకు చూడగానే ఆ కార్ అంటే నార్మల్ కార్ ఫోన్ లాగా లేదు, ఫెరారీ కార్ ఫోన్ ఎలా ఉంటుందో సేమ్ ఫెరారీ కార్ లానే ఉంది ఈ మొబైల్. సో అందుకనే ఇంట్రెస్టింగ్గా అనిపించి మీకు వెంటనే దీన్ని బుక్ చేసి అన్బాక్స్ చేయాలనిపించింది. సో దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము. వావ్, చూసారా ఫోన్ ఎలా ఉందో? సో ఇది గోల్డెన్ కలర్. సో వీటిలో కలర్స్ ఇంకా ఉన్నాయి. బ్లూ కలర్, ఎల్లో, గోల్డెన్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్. కలర్స్ 4 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి వీటిలో. బ్లూ కలర్, గోల్డెన్ కలర్, ఇంకా రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఉంది. సో నేను బుక్ చేసింది అయితే గోల్డెన్ కలర్లో ఉంది. సో మెటాలిక్ టైప్లో ఉంటుందన్నమాట. ఈ కలర్ చాలా బాగుంది చూడ్డానికి. సో ఇది ఫెరారీ అని ఉంది కదా ఇక్కడ. ఓకేనా? ఫెరారీ కార్ చూసారా? ఫెరారీ మొబైల్ కార్. కంపెనీ వచ్చి ఎంటీఆర్. దీనికి ఫీచర్స్ వచ్చి మైక్రో ఎస్డి డిస్క్, డిజిటల్ వీడియో, ఫ్లాష్ లైట్, మ్యూజిక్, పవర్ బ్యాటరీ, వీడియో, డ్యూయల్ సిమ్ కూడా ఉంది, ఇంటర్నెట్ కూడా ఉంది, కెమెరా, MP3. సో నెట్ కూడా ఉంటుందంట దీనికి. సో దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాము ఒకసారి. దీని ప్రైస్ వచ్చి నేను అమెజాన్లో బుక్ చేశాను. దీని ప్రైస్ 1290 రూపీస్ మాట. వావ్, వావ్, చూసారా? కార్ ఎలా వెళ్తుంది? సో సేమ్ కార్ లానే ఉంది అన్నమాట ఇది. గోల్డెన్ కలర్, ఈ మెటల్ కలర్ చాలా బాగుంది కలర్ అదంతా. చూసారు కదా, కార్ సేమ్ కార్ లానే ఉంది. ఇది మొబైల్ లానే అనుకోరు ఎవరు చూడగానే. సో ఫెరారీ కార్ ఎలా ఉందో అదే విధంగా ఉంది ఈ కారు సేమ్. సో చిన్నపిల్లలకి వాళ్ళకి ఇచ్చేస్తే ఇది నిజంగానే కార్ గేమ్ ఎలా ఆడుకుంటారో కార్ టాయ్లా ఉంది ఇది. సో ఇది కారు బ్యాక్ సైడ్. ఇది మనకి ఇక్కడ బ్యాటరీ అదంతా, ఇక్కడ కెమెరా ఇచ్చారు. ఇక్కడ ఈ ప్లేస్లో కెమెరా, చిన్న కెమెరా ఉంది మనకి. ఇది వచ్చి బ్యాటరీ మాట. ఈ బ్యాక్ ఇది వచ్చేస్తుంది ప్యానెల్. ఇవేమో టైర్స్లా ఇచ్చారు. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ మనకి ఛార్జ్ పెట్టుకోవడానికి కనెక్షన్ ఇక్కడ ఇచ్చారన్నమాట, USB. ఇది ఫ్రంట్ పార్ట్ మాట మొత్తం. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఫ్లిప్ ఫోన్ కాబట్టి మనకి ఇక్కడ ఈ జాయింట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా. ఇది బ్యాక్ సైడ్ మాట. సో ఇది పైన, ఇది ఫ్రంట్ పార్ట్ మాట, పైన టాప్ ఇదంతా. ఓకే, ఇప్పుడు మనం ఫ్లిప్ చేసి చూద్దాము. ఇది ఫ్లిప్ ఫోన్ లాగానే లేదు, అసలు టాయ్ కార్ లాగా ఉంది నాకైతే. వావ్, ఇలా మాట ఉంది. ఇక్కడ మనకి ఇక్కడ ఎడ్జ్ ఇది ఉంది కదా, క్లోజింగ్ మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇలా ఫ్లిప్ చేసి ఇలా ఓపెనింగ్ మాట. సో ఈ కిందంతా మనకి కీప్యాడ్ ఉంది, ఇక్కడ డిస్ప్లే మాట. సో ఇప్పుడు ఇక్కడ MTR అని ఉంది. ఇది MTR కంపెనీ కాబట్టి, అండ్ ఫెరారీ అని ఉంది ఇక్కడ మార్క్ చేసి.
సో ఇప్పుడు ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాము, దీనికి ఏమి ఇచ్చారా అనేది. ఓకే, ఈ కవర్లో మనకి ఇంకేం లేవు ఈ బాక్స్లో. దీంట్లో అయితే మనకి బేసిక్ మొబైల్ ఫోన్స్కి ఉండేవి కదా, అలాంటిదే ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇన్బిల్ట్ కాదు, అందుకనే సెపరేట్గా బ్యాటరీ అనేది ఇచ్చారు. సో ఇది మాట బ్యాటరీ. అండ్ సో ఇది ఏంటంటే మనకి యూఎస్బి ఛార్జర్ కాదు, మన పాత బేసిక్ మొబైల్స్కి వాడే ఛార్జర్స్ ఉంటాయి కదా, అలాంటి టైప్లోనే ఉంది ఇది. సో ఇప్పుడు ఈ మొబైల్కి మనం ఈ కార్కి బ్యాటరీ వేద్దాము. బ్యాక్న ప్యానెల్ ఉంది, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. సింపుల్ మాట, ఇది మనకి బేసిక్ మొబైల్స్కి వాడేటట్టే ఇచ్చారు ఇది. సో మనకి ఇక్కడ దీంట్లో డ్యూయల్ సిమ్ ఇచ్చారనమాట. ఇప్పుడు దీంట్లో సిమ్ కార్డ్ వేసి చూస్తాను. సో దీనికి బేసిక్ మొబైల్ సిమ్ కార్డ్స్, బేసిక్ మొబైల్స్కి పెడతాం కదా సిమ్ కార్డ్స్, అదే యూజ్ చేయాలన్నమాట దీనికి. ఇక్కడ నేను ఆల్రెడీ సిమ్ కార్డ్ బేసిక్ మొబైల్కి యూజ్ చేస్తాం కదా, అదే సిమ్ కార్డు ఫిక్స్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ ఫిక్స్ చేశాను, ఇక్కడ కనిపిస్తుంది కదా వైట్గా. సో ఇప్పుడు బ్యాటరీ కూడా వేసి చూద్దాము. మనం ఇప్పుడు ఫ్లిప్ చేద్దాం. జస్ట్ ఇది రైట్ సైడ్ ఉన్నది నేను ఆన్ చేశాను అనమాట, రైట్ సైడ్. వావ్! సో మనకి ఆన్ చేయగానే ఇలా సౌండ్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే దగ్గర కూడా మనకి లైట్ అనేది వచ్చింది, అది కూడా చూపిస్తాను. ఒకసారి క్లోజ్ చేస్తే వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఆన్ అయింది, బ్యాటరీ అదంతా వేసాం కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. మనకి ఇక్కడ డిస్ప్లే దగ్గర టైం అనేది వస్తుంది అనమాట. సో ఆన్ అయింది మొబైల్. సో డిస్ప్లే ఇలా ఉందన్నమాట, ఈ సైజు. ఇలా మనకు తెలుసు కదా, ఇలాంటి ఫ్లిప్ మొబైల్ ఫోన్స్ వాడేవాళ్ళం కాబట్టి ఇలా యూజ్ చేయాలన్నమాట ఇది. సో ఇది వచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే మీద అయితే ఇక్కడ సిగ్నల్ పాయింట్ ఇదంతా కనిపిస్తుంది, డ్యూయల్ సిమ్ కాబట్టి ఇక్కడ మెసేజ్ అదంతా ఉంది. ఛార్జింగ్ మాత్రం నేను అసలు బ్యాటరీ పెట్టగానే ఫుల్ ఛార్జింగ్లో ఉంది ఇది ముందే. అండ్ ఇక్కడ ఎయిర్టెల్ అని వస్తుంది, ఇది సిమ్ కార్డ్ వేసాను. ఇన్సర్ట్ సిమ్ అంటే నెక్స్ట్ డ్యూయల్ సిమ్ కాబట్టి ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ 17:34 టైం ఇదంతా ఉంది. మెనూ అండ్ డేట్, ఇక్కడ డే కూడా ఉంది. కాంటాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మెనూ బటన్ ప్రెస్ చేయగానే కాంటాక్ట్స్ అని వచ్చింది. దాని తర్వాత ఈ కింద బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత మెసేజింగ్ అని వచ్చింది, సౌండ్ కూడా వచ్చిందంట. సో మనం ఇలా అంటే నేను ఇక్కడ డౌన్ బటన్ నొక్కగానే ఇలా సౌండ్ మనకి నెక్స్ట్కి వెళ్ళగానే ఈ సౌండ్ అనేది వస్తుందట. కార్ ఇంజిన్ సౌండ్ ఎలా వస్తుందో అదే విధంగా వస్తుంది ఇది. సో ఇలా నొక్కుతుంటే మనకి ఇలా నొక్కుతుంటే కార్ ఇంజిన్ సౌండ్ వస్తుంది అనమాట. ఫైల్ మేనేజర్, గేమ్స్, ప్రొఫైల్స్, అప్లికేషన్, కాంటాక్ట్స్. సో మళ్ళీ ముందు ఫస్ట్ స్టార్టింగ్లోకి వచ్చేసాం మనం. కాంటాక్ట్స్, మెసేజింగ్, ఇలా మనకి ఇప్పుడు అది ఓపెన్ చేయాలంటే, మెసేజింగ్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ మిడిల్ బటన్ క్లిక్ చేశాను. ఇక్కడ రైట్ మెసేజ్ అని ఉంది, మళ్ళీ అది మిడిల్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇలా టైప్ చేయొచ్చు అన్నమాట ఇక్కడ. సో ఈ విధంగా ఉంది. మళ్ళీ బ్యాక్కి క్లియర్ అని అనగానే ఈ టాప్ బటన్ నొక్కాలన్నమాట. సో ఆల్రెడీ మనకి బేసిక్ మొబైల్స్ యూజ్ చేసాం కాబట్టి కొంచెం మనకి ఇదనేది ఉంటుంది ఆల్రెడీ. సో ఇక్కడ కిందకి వెళ్ళాలంటే డౌన్ బటన్ ప్రెస్ చేయాలన్నమాట. సో డ్రాఫ్ట్స్, సెండ్ బాక్స్ ఇవన్నీ ఉన్నాయి. వాయిస్ మెసేజింగ్ కూడా ఉంది దీనికి. సో మళ్ళీ నేను బయటికి బ్యాక్కి వెళ్తున్నాను. బ్యాక్ అంటే ఇది తెలుసు కదా, ఇది. సో నెక్స్ట్ మెసేజింగ్ అయిపోయింది. కాల్ లాగ్స్ మనకి ఎంటీ, అంటే ఎవరు కాల్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది. మనకి కాల్స్ చేస్తే కాల్ లాగ్స్ చెక్ చేసుకోవాలంటే మిస్డ్ కాల్స్, డైల్డ్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్, ఇదనమాట. సెట్టింగ్స్, ఇవన్నీ సెట్టింగ్స్ ఒకసారి చూద్దాము ఏమున్నాయో. సో కాల్ సెట్టింగ్స్, ఫోన్ సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్, సెక్యూరిటీ, కనెక్షన్స్, ఇవన్నీ ఉన్నాయి. మల్టీమీడియా అంటే మనకి ఇప్పుడు మెమరీ కార్డ్ లేదు కాబట్టి ఎంటీనే వస్తుంది.
సో కెమెరా ఎలా వస్తుందా ఏంటి, కెమెరా ఇది మాట, మరీ అంత స్మార్ట్ ఫోన్ అంత కాదు కానీ పర్వాలేదు. సో ఇది అప్ పై బటన్ నొక్కగానే మనకి అలారం అనేది వచ్చింది. డైరెక్ట్ లెఫ్ట్ బటన్ నొక్కగానే ఇది ప్రొఫైల్స్ మాట. మనకి సైలెంట్లో కావాలంటే, నార్మల్లో కావాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు రింగ్ టోన్ ఇదంతా. సో ఇప్పుడు ఒకసారి కాల్ చేసి చూద్దాము. సో వేరే ఫోన్ నుంచి నేను కాల్ చేస్తాను, సౌండ్ రింగ్ టోన్ అదంతా ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము. నేను వేరే మొబైల్ నుంచి ఈ నెంబర్కి కాల్ చేస్తున్నాను. సో చూస్తారు కదా ఈ విధంగా రింగ్ టోన్ అనేది వస్తుంది. ఇది అసలు ఫిక్స్ చేయడం ముందే ఉందన్నమాట ఈ రింగ్ టోన్. ఇది అసలు చూసారు కదా ఇది రింగ్ టోన్ ఆల్రెడీ సెట్ చేసి ఉంది. ఇప్పుడు కాల్ వస్తుంది, నేను లిఫ్ట్ చేస్తాను. సో ఈ విధంగా మనకి టైం అదంతా వస్తుంది. హలో హాయ్, ఇస్మార్ట్ ప్రావలీనే. హాయ్, ఏం చేయట్లే, బాగున్నావా నువ్వు? సో బాగా వినిపిస్తుంది, నా వాయిస్ బాగా వినిపిస్తుందా నీకు? ఓకే 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 బాయ్. సో ఇప్పుడు నేను కాల్ కూడా మాట్లాడాను, టెస్ట్ చేశాను, చాలా బాగా వస్తుంది సౌండ్, అదంతా బాగానే వినిపిస్తుంది. అటు నుంచి వినిపిస్తుంది, ఇటు నుంచి వినిపిస్తుంది. సో బాగానే ఉంది. స్పీకర్ పెట్టినా కొంచెం అంటే స్పీకర్ పెట్టకపోయినా బాగానే ఉంది, స్పీకర్ పెట్టినా బాగానే ఉంది. సౌండ్ అదంతా బాగానే ఉందన్నమాట. సో ఇది ఏంటంటే అంతా బాగానే ఉంది, పర్వాలేదు. అంటే ఇప్పుడు కొంతమంది స్మార్ట్ ఫోన్స్ వాడకుండా ఎవరైనా జస్ట్ బేసిక్ మొబైల్స్ వాడాలంటే ఇది బాగానే ఉంది. కార్ మొబైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అంతా బాగానే ఉంది. డ్యూయల్ సిమ్ ఇచ్చారు అండ్ ఇంటర్నెట్ కూడా ఉంది దీనికి, అంతా బాగానే ఉంది ఇది చూడగానే. సో అండ్ ఇది ప్రైస్ వచ్చి 1270 రూపీస్, అంటే రీజనబుల్గానే ఉంది, అన్ని ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి. సో ఎవరికైనా నార్మల్గా బేసిక్ మొబైల్ వాడాలంటే ఇది తీసుకోవచ్చు. ఫుల్ ఛార్జింగ్, ఈ మొబైల్కి అయితే ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాము ఎలా ఉంటుందని. సో ఇప్పుడు ఛార్జింగ్ నేను కనెక్ట్ చేశాను ఇక్కడ. సో ఛార్జ్ అవుతుందన్నమాట. దీనికి ఆల్రెడీ ఫుల్ ఛార్జింగ్ ఉంది. ఇలా గ్రీన్ కలర్ ఫిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అనమాట బ్యాటరీస్ దగ్గర. సో ఇక్కడ గ్రీన్ కలర్ ఫిల్ అవుతున్నట్టు, ఛార్జింగ్ ఫిల్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. సో బ్యాటరీ పాయింట్ దగ్గర గ్రీన్ కలర్ అనేది కనిపిస్తుంది, అది ఛార్జింగ్ అన్నమాట. సో చూసారు కదా గైస్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, అప్పుడే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. Anywhere you say